భైంసా పట్టణంలోని కొరవగల్లిలో గల తాలూకా మున్నూరు కాపు సంఘంలో ఆదివారం నిర్వహించిన మిత్రమండలి కార్యవర్గ ఎన్నిక సమావేశంలో సభ్యులు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా గాలి రవి, ఉపాధ్యక్షులుగా రావులు పొచ్చెట్టి, ప్రధాన కార్యదర్శిగా పెద్దకాపు గజ్జారం, కోశాధికారిగా కార్గం వినోద్ కుమార్, సంయుక్త కార్యదర్శిగా బందెల శంకర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2024 సంవత్సరంలో మున్నూరు కాపు సంఘం కోర్వగల్లీలో ఏర్పాటు చేసిన మిత్రమండలి సమావేశానికి విచ్చేసినటువంటి ప్రాథమిక సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా గతంలో ఏదైతే కార్యవర్గాన్ని సభ్యులందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది, వారందరికీ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రాథమిక సభ్యులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, వారు ఏదైతే మా నుండి ఆశిస్తున్నారో ఖచ్చితంగా ఆ లక్ష్యాలు చేరుకోవడానికి ఈ మా మిత్రమండలిని ముందుకు తీసుకెళ్ళడానికి మా శాయశక్తుల ప్రయత్నం చేస్తామని సవినయంగా మనవి చేస్తూ ముగిస్తున్నాం. భైంసా పట్టణము మున్నూరు కాపు తాలూకా సంఘంలో ఏర్పాటు చేసినటువంటి మున్నూరు కాపు మిత్రమండలి సమావేశంలో నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. అందరూ సభ్యులు ఏకగ్రీవంగా మొదటగా నన్ను ఈ మున్నూరు కాపు మిత్రమండలి భైంసా పట్టణానికి అధ్యక్షులు ఎన్నుకున్నందుకు వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా రాబోయే ఈ 2 సంవత్సరాల్లో నాతోటి ఏకగ్రీవంగా గజరాం సార్ జనరల్ సెక్రటరీ, మరియు వినోదన్న కార్యగాం క్యాషియర్, తర్వాత డెవలప్ శెట్టి ఉపాధ్యక్షులు, మిగతా కార్యవర్గ సభ్యులందరూ ఒక మంచి టీం ఏదైతే ఉన్నదో మన అడే కమిటీ అయితే మన పెద్దలు మురళీ సార్, తర్వాత కోశల్ సార్, వాళ్ళందరూ సలహా సూచనతో రాబోయే రోజుల్లో మిత్రమండలి యొక్క ప్రాధాన్యతను, తర్వాత పనును మా శాయశక్తులా పనిచేస్తూ మంచి మిత్రమండలి పేరు చేస్తామని ఆశిస్తూ భావిస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు. నినాదాలు మధురా మంచి మనసు మన గౌరవిస్తున్నాం. మాట్లాడండి. మున్నూరు కాపుల ఐక్యత, మున్నూరు కాపుల ఐక్యత.